అల్లం పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు అల్లం ముక్కలకి 1 కప్పు బెల్లం, కొంచెం పసుపు, 1 కప్పు చింతపండు, 1 కప్పుకి కొంచెం తక్కువగా ఉప్పు, కప్పు కారము, కొంచెం ఆవాలు, మెంతులు, ధనియాలు. ఫస్ట్ ధనియాల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆవాలు, మెంతులు కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పుని కూడా కొంచెం లైట్గా రోస్ట్ చేసుకుంటే ఇందులో ఉన్న ఏదైనా వాటర్ చెమ్మ లాంటిది ఉంటే పోతుంది. లైట్గా ఒకసారి అట్లా ఇట్లా ప్లేట్లోకి తీసేసి పెట్టుకొని వీటిని చల్లారాక పొడి పట్టేసుకోవాలండి. ఫస్ట్ సాల్ట్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం మనం ఆయిల్ తీసుకుందాం. అల్లం ముక్కలు వేయించుకోవడానికి ఇలా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. వీటిని వేయించుకొని ఇవి పక్కన పెట్టేసుకున్నాం చల్లారిపోయేదా. ఇప్పుడు కొంచెం కప్పు వాటర్ తీసుకున్నాం అండి, బాయిల్ చేసి. ఇదేం లేదండి, నేను కడాయి కడిగి స్టవ్ మీద పెట్టేటప్పటికి దానిలో ఉన్న వాటర్ వచ్చేసి ఎక్కువ హీట్ చేసేప్పటికి అలా ఒక డ్రాప్ డ్రై అయిపోయి అట్లా అయింది. అంతేగాని ఏంటి ఇలా ఉంది కడాయి అనుకోవద్దు, అది క్లీన్గా ఉన్నదే, నేను అలా వాష్ చేసినప్పుడు అలా వచ్చింది. సరే, ఇవి మరిగాక మనం పీచు తీసేసి శుభ్రం చేసి పెట్టుకుని ఈ చింతపండుని మనం ఇందులోకి వేసి మళ్ళీ మనం బాయిల్ చేసుకోవాలండి. ఈ హాట్ వాటర్లో వేసి, ఎందుకంటే చింతపండు మెత్తగా అవ్వడానికి రుచిగా వస్తుంది. సో మనం పచ్చడిలో ఇక వేరే వాటర్ మిక్స్ చేయకూడదు, ఇదే వాటర్ వేసుకోవాలి. అన్నీ ఎంత అల్లం తీసుకుంటామో క్వాంటిటీ అన్నీ అంతే తీసుకున్నాం. ఉప్పు కానివ్వండి, కారం కానివ్వండి, పసుపు కొంచెం చిటికెడు, ధనియాలు అవేమో మనకి ఒక 2 స్పూన్స్ తీసుకోండి. బెల్లం మాత్రం కొంచెం తినేవాళ్ళు కప్పు వేసుకోండి. మేము కొంచెం తక్కువ తింటాం కాబట్టి నేను ఒక హాఫ్ కప్కి పైనే తీసుకున్నాను. ఇది మనం టేస్ట్ని బట్టి వేసుకున్నాము సాల్ట్ అది. సో ఇవి బాగా బాయిల్ అయ్యాక ఇందులో మనం చింతపండు వేసేద్దాము. ఈ చింతపండుని దీంట్లో వేసేసి మనం స్టవ్ ఆఫ్ చేసేస్తే అదే మెత్తగా అయిపోతుంది. తర్వాత మిక్సీ పట్టేసుకుందాం అన్నీ. చింతపండుని చిన్నగా వేసుకున్నామండి, జాగ్రత్తగా వేయండి, ఆ వాటర్ పైన పడతాయి. సో ఇలా వేసేసి మనం ఇదంతా కూడా ఒకసారి కలిసేలాగా పెట్టేసుకున్నామండి. ఇలా ఇది మొత్తం కూడా ఇందులో బాయిల్ అవుతుంది. బాయిల్ అయ్యాక మనం వీటిని మిక్సీ పట్టేసుకున్నాము. ఇప్పుడు ఇందులో నేను పసుపు కూడా వేసేసుకున్నానండి. దీన్ని పక్కన పెట్టేసుకున్నాము. ఇది కొంచెం చల్లారేదాకా. ఇప్పుడు వేరే కడాయి తీసుకున్నాను, ఇందులో కొంచెం ఆయిల్ వేసి పోపుకి రెడీ చేసుకున్నాము. ఇది కొంచెం చల్లారాలండి పచ్చడిలో కలిపేయడానికి. సో అందుకని ముందే వేసి పెట్టుకున్నాము, చల్లారుతుంది పచ్చడి వేసేలోపు. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే పచ్చడి బాగా నిల్వ ఉంటుంది. సో అందుకు నేను కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నానండి. ఇందులో కొంచెం ఎండుమిర్చి వేద్దాం, కొంచెం ఆవాలు,
కొంచెం జీలకర్ర. ఇదేనండి జస్ట్ ఇది మన పోపు సామాను సరిపోతుంది. వేసేసి కొంచెం వేగలక ఇందులోనే ఇంగువ కూడా వేసేసుకుంటున్నాను. ఇంగువ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇందులోనే కొంచెం కరివేపాకు వేసేసి హాఫ్ చేసేద్దాం. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా మిక్సీ పట్టుకుందాం. ముందు ఆవాలు, ధనియాలు, మెంతులు మిక్సీ పడుతున్నానండి. నేను కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేస్తాను. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి. కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. నాకు ఇష్టము, నేను వేస్తాను. మీకు నచ్చితే వేసుకోండి. ఇప్పుడు ఇది మెత్తగా మెదిగిందండి. నేను ఇందులోనే వెల్లుల్లిపాయలు వేసేసుకుంటున్నాను. ఇవి రెండు కలిపి మిక్సీ పట్టాక నేను అల్లం ముక్కలు వేస్తాను. ఈ విధంగా చింతపండు, కారము, మనం అల్లం ముక్కలు అన్నీ వేసేసి మిక్సీ పట్టేసుకొని ఫైన్గా ఇలాగా చేసేసుకోవాలి. లాస్ట్లో ఉప్పు, బెల్లం వేసేసి మిక్సీ పట్టేసుకొని తీసేసుకోవాలి. ఇలా రెడీ అయ్యాక పచ్చడి మొత్తం కూడా అంతా మనం పోపు రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, అది మొత్తం ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా మొత్తం బౌల్లోకి తీసేసుకున్నానండి నేను ఈ కంటైనర్లోకి. ఇంకా ఇది డైలీ యూస్కి నేను వేరేగా సపరేట్గా పెట్టుకుంటాను. ఇది నేను ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటాను అన్నమాట. ఫైనల్గా మన రెసిపీ రెడీ అయిపోయింది. మీరందరూ కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీకు నాకు చెప్పండి, ఓకేనా? చాలా బ్యూటిఫుల్గా ఉందండి చూస్తుంటే. మీరందరూ కూడా ట్రై చేసి నాకు ఒక్కసారి చెప్పండి ఎలా వచ్చిందనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.